హైదరాబాద్ లో సురక్షక తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమంలో డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మైండ్ సెట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో దట్స్ వాట్ వీఆర్ టార్గెటింగ్ అండ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. సో ఈరోజు సైబర్ క్రైమ్ గురించి చెప్పాలంటే దాదాపు 40 రకాల సైబర్ క్రైమ్స్ మేము మా ఏమో అది మోడల్స్ ఆపరెండై దాంట్లో చూసుకొని more than 40 types of cyber crimes are there. దాంట్లో ముఖ్యమైనవి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మెజారిటీ ఇప్పుడే షికాగోలో చెప్పినట్టు 60 కన్నా ఎక్కువ శాతం నేరాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో. మిగతా కొన్ని డిజిటల్ అరెస్ట్లు ఉన్నాయి, కొన్ని సెక్స్టార్షన్స్ అని అనేక రకాలుగా అది జరుగుతూ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ 40 types of cyber crimes, and every day it is evolving. Cyber fraudsters are so busy and they are so intellectually active. Every day the police tries to cover up something, malli next day unko rakanga vallu unko emo modus operandi తీసుకొచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని మొత్తం వాళ్ళ డబ్బంతా బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఖాళీ చేసేస్తున్నారు. మేము ఎంత అవేర్నెస్ చేసినా చాలా మటుకు ఇప్పుడు ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇప్పుడే నాగార్జున గారు చెప్పినట్టు హీ హిమ్సెల్ఫ్ ఇస్ సో అవేర్. అంటే 15 days ఒకసారి పాస్వర్డ్స్ ఇవన్నీ చేంజ్ చేయాలంటే మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అవి? నాకు 10 years ముందు పాస్వర్డ్స్ పెట్టినాయి, మేము ఒకసారి చూసుకోవాలి ఇదేనా అని. 15 days ఒకసారి పాస్వర్డ్స్ ఇవన్నీ చేంజ్ చేసి అవి గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఎక్కడన్నా రాసి పెట్టుకుంటారా? సో ఇది చాలా కష్టమైన పని. ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్ దట్ మీన్స్ హీస్ మోర్ సైబర్ అవేర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. యూ మస్ట్ గివ్ హిమ్ ఎ గుడ్ హ్యాండ్. గ్రేట్ వర్క్ అండ్ మేబీ వీ షుడ్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్. సో ఈ విధంగా సైబర్ నేరాలు అనేది చాలా ఇప్పుడు ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడాలంటే వాళ్ళందరూ తెలుసు, మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఏదో రిటైర్మెంట్ ఫండ్, జీపీఎఫ్, పెన్షన్ ఇవన్నీ లంసంలో వస్తాయని. ఇమీడియట్గా ఇంక్లూడింగ్ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ ఐఏఎస్ ఆఫీసర్స్. వన్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ద చీఫ్ సెక్రటరీ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఇన్ అ స్టేట్. ఆయన మళ్ళీ ఏ విధంగా మోసపోయాడో ఏంటో. Almost 2 crores he fell into this trap and of a investment fraud, and మొత్తం అంతా ఓవర్ విడతల వారిగా 50 lakhs. I don't know what he must have sermonized for 38 years of his life, telling others to be careful. బట్ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడే డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పారు. ఏ విధంగా ట్రాప్ లో పడేసి, నాకు తెలిసిన ఒక డాక్టర్ గోల్ఫ్ ఆడతాడు నాతో, 15 crores without telling his wife he has invested, he has taken loans also and kept on doing this investment, and finally he realized he has been cheated. He got back only 1 or 2 crores in the beginning, but he fell into the trap and he lost 15 crores and he is now bankrupt and he wanted to commit suicide and all such things. So, but still, these are the things which are going on. నాకు తెలిసిన నా ఫస్ట్ కజిన్ బెంగళూరులో ఒక కంపెనీ వాళ్ళు రన్ చేస్తున్నారు, 3 partners. 80 lakhs he lost just last week. I said, you are running almost a cyber type of company. How did you get into this? So, ఇదొక మాయాజాలం. అంటే మనం ఎంత అవేర్నెస్ చేసినా అది ది స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద ట్రాప్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎన్ని వీడియోస్ తయారు చేసినా, ఎన్ని పోస్టర్స్ వేసినా, వాళ్ళు అనేక రకాలుగా అట్రాక్ట్ చేస్తున్నారు కనుక ద ఓన్లీ బేసిక్ థింగ్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ రిక్వెస్ట్ దట్ there is Rajamouli garu in one of our programs said there is no free money. Evaraina meeku
ఆఫర్ చేస్తున్నారంటే మీ 1 రూపీ విల్ బికమ్ 1 రూపీ 20 పైసా అన్నా అది అబద్ధము. మీకు ఇంట్రెస్ట్ వచ్చేది 5-6%, దానికన్నా ఎక్కువ ఎవరు ఇవ్వలేరు. సో ఎవరైనా ఈ విధంగా మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుందంటే యూ మస్ట్ ఇమీడియట్లీ స్మెల్ అ ర్యాట్. దాంట్లో ఏదో అనుమానం కలిగించే అంశం ఉందని మీకు అవగాహన ఉండాలి. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ ప్రొటెక్ట్ యూ. అండ్ బిహైండ్ దాట్ ఈస్ ద ఇమోషన్ ఆఫ్ నాట్ బీయింగ్ గ్రీడీ. అతి ఆశ వద్దు అంటే ఎవరు కూడా మీకు ఇవ్వలేరు. ఇది ఎవరైనా ఆఫర్ చేస్తున్నారంటే అది తప్పకుండా ఒక సైబర్ క్రిమినలే విత్ రాంగ్ ఇంటెన్షనే ఉంటుందని మీకు ఇమీడియట్గా మెదడుకి స్ట్రైక్ కావాలి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రొటెక్షన్. Apart from all the awareness, now digital arrests have gone down because of the Cybercrime Bureau has carried out such a campaign against digital arrests that people have now become aware. ఎవరైనా ఈ విధంగా ఫోన్లు చేసి యూనిఫామ్లు వేసుకొని లేకపోతే కస్టమ్స్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకొని మీ పార్సల్స్ ఈ విధంగా ఉన్నాయి లేకపోతే మీ కన్సైన్మెంట్లో ఏదో ఉంది అని చెప్తే ఇమీడియట్గా ప్రజలకు ఇప్పుడు అవగాహన వచ్చేసింది. దే ఆర్ నాట్ సరెండరింగ్. ఇట్ హ్యాస్ ఫాలన్. ద digital arrest numbers have fallen very drastically. But the other types of investment frauds which are going on, somehow public is still falling into this trap. So idokati meeru gurtu pettukovalani nenu korta unnanu. Please be aware, please be alert and please be cyber safe. Inkoti movie piracy gurinchi chepparu ipude Nagarjuna garu. It was such a లెర్నింగ్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంతే ఎక్కడో పట్నాల్లో కూర్చొని దట్ హ్యాకర్ వాజ్ హ్యాకింగ్ ఇన్ టు ద సర్వర్స్ ఆఫ్ దోస్ కంపెనీస్ విచ్ స్టోర్ దీస్ ఫైనల్ కాపీస్ ఆఫ్ ద మూవీస్, ద HD కాపీస్, అండ్ using AI he was able to hack